పేజ్ లేఅవుట్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ థీమ్స్ గ్రూప్లో థీమ్స్ ప్రీడిఫైన్డ్ థీమ్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ థీమ్ కావాల్సి ఉంటే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఫాంట్ స్టైలు, కలర్ స్టైలు ఇవన్నీ కూడా మారుతాయి అన్నమాట. ఓకే, ఎనీవే నేను మామూలుగా నార్మల్దే ఉంచేస్తాం. అట్లానే వాటికి థీమ్ కలర్సు, ఫాంట్స్, అట్లానే ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ పేజ్ సెటప్ సంబంధించిన ఈ గ్రూప్లో ఆప్షన్స్ చూసినట్లయితే మార్జిన్స్ ఉంది. సో మార్జిన్ ఎంత కావాలి అనేది ఇక్కడ లెఫ్ట్, టాప్, బాటమ్, రైట్, అలానే హెడర్ ఎంత, ఫూటర్ ఎంత అనేది ఇక్కడ నార్మల్, వైడ్, నేరో ఇట్లా 3 స్టైల్స్ ఇవ్వడం జరిగింది. కస్టమ్ మార్జిన్లోకి వెళ్తే మనం టాప్ ఎంత ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. బాటమ్ ఎంత, లెఫ్ట్ ఎంత ఇవన్నీ మనం ఓన్గా ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రివ్యూ చూసుకుంటూ, ప్రింట్ ప్రివ్యూ చూసుకుంటూ మనం ఆ యొక్క మార్జిన్స్ని సెట్ చేసుకోవచ్చు. మరి ఓరియంటేషన్ పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్, ఇప్పుడు పోర్ట్రేట్లో ఉంది కాబట్టి ఐ దాకానే ప్రింట్ అవుతుంది. మీరు ప్రివ్యూ చూడొచ్చు. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి ప్రింట్ ప్రివ్యూ దీన్ని ఆప్షన్ని తీసుకున్నాను. మరి ఇప్పుడు ప్రివ్యూ చూడండి, ఐటీ దాకానే ప్రింట్ అయింది. ఎందుకు? ఓరియంటేషన్ పోర్ట్రేట్లో ఉంది, ల్యాండ్స్కేప్కి మారుస్తాను. సో ఇప్పుడు చూడండి కంప్లీట్గా అంటే వైడ్నెస్ వస్తుందన్నమాట. ఓకే, ఎనీవే మళ్ళీ పోర్ట్రేట్లోనే ఉంచేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పేజ్ సైజెస్ ఉన్నాయి. పేజ్ సైజు ఏది అనేది మీరు తీసుకోవచ్చు. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ A5 అంటే చూడండి ఇక్కడ దాకే వచ్చింది సైజ్. మామూలుగా లెటర్ సైజ్ ఇచ్చేసాను. మరి ప్రింట్ ఏరియాను కూడా మీరు సెట్ చేయొచ్చు. ఎక్కడ దాకా ప్రింట్ కావాలి, మొత్తం వద్దు అనుకోండి, ఇక్కడ దాకే ప్రింట్ కావాలి అనుకోండి, క్యాల్కులేషన్ ఫీల్డ్స్ అంతా వద్దు అనుకున్నారు, అప్పుడు ఏరియాని సెలెక్ట్ చేయండి, సెట్ ప్రింట్ ఏరియా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ దాకే సెలెక్ట్ అయింది. ప్రివ్యూ చూడండి, ప్రింట్ అయ్యేటప్పుడు అక్కడ దాకే ప్రింట్ అవుతుంది. మరి ఈ ఏరియాని క్లియర్ చేయాలి అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, క్లియర్ ప్రింట్ ఏరియా. ఓకే, మరి ఇలానే బ్రేక్స్ కూడా, పేజ్ బ్రేక్స్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఇక్కడ ఇదొక పేజీ, ఇదొక పేజీ, ఇదొక పేజీ, ఇదొక పేజీ ఇలా అయిపోతుంది. ఎందుకంటే షీట్ హారిజెంటల్గా, వర్టికల్గా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కడ దాకా పేజ్ అనేది మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ బ్రేక్స్ని కూడా వద్దనుకుంటే క్లియర్ చేసేయచ్చు. రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్, ఫస్ట్ ఎలా ఉండిందో అలా వచ్చేస్తుంది. మరి దీనికి బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇట్లా. మరి డిలీట్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ పోతుంది. మరి ప్రింట్ టైటిల్స్, ప్రింట్ అయినప్పుడు ఆ టైటిల్స్ పెట్టుకునేదానికి ఇక్కడ పేజ్ సెటప్ ఇది వచ్చింది. పేజ్ సెటప్లోనే ఇక్కడ కూడా మనం ఇవన్నీ ఆప్షన్స్ ఇంత ముందర చూసినా ఇవన్నీ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. మరి ప్రింట్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ ఏరియా మొత్తానికి ఇక్కడ దాకా ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు రోస్ టు రిపీట్ అట్ టాప్, ప్రతి పేజ్కి కూడా రోస్లో ఏం రిపీట్ కావాలి, రోస్ టు రిపీట్ అట్ టాప్ ఇది. అట్లనే కాలమ్స్ టు రిపీట్ అట్ లెఫ్ట్, కాలమ్స్ ఇక్కడ కాలమ్స్ లేవు. ఓకే, రోస్ మాత్రమే ఇస్తాం. కాలమ్స్, సైడ్ కాలమ్స్ మళ్ళీ రిపీట్ అయ్యేదానికి అవి అవసరం లేదనుకుందాం. ఓకే, సో ప్రతి పేజ్కి కూడా అవి రిపీట్ అవుతాయి. ఆఫ్ కోర్స్ ఇక్కడ పేజ్లో ఒక పేజ్కే డేటా ఉంది కాబట్టి మీకు తెలియదు. మళ్ళీ నెంబర్ ఆఫ్ పేజెస్ ఈ యొక్క
డేటా స్ప్రెడ్ అయి ఉంటే అప్పుడు క్లియర్గా తెలుస్తుంది అనమాట. మరి క్లియర్. ఎనీవే ప్రింట్ టైటిల్స్ అట్లా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పేజ్ యాక్చువల్గా ప్రింట్ అయినప్పుడు ఎంతవరకు షింక్ కావాలి, ఎన్ని పేజీల వరకు యాక్చువల్ అవుట్పుట్కి ఎంతవరకు ఫిట్ కావాలనేది చూడండి. విడ్త్ 2 pages విడ్త్ అట్లా షింకింగ్ చేసుకోవచ్చు. ఇంకా స్కేల్లో కూడా మీకు తెలుస్తుంది. యాక్చువల్ 100% ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇది 100% ఉంది అనుకుందాం, దీన్ని తగ్గిస్తాం. చూడండి తగ్గించే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక పేజీలో ఎంతవరకు పడుతుంది అంటే యాక్చువల్గా ప్రింట్ కావాల్సింది ఆ సైజు తగ్గుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా చిన్న సైజులో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఎనీవే డేటా మొత్తం కవర్ అయింది అట్లా. అదే యాక్చువల్ సైజ్కి అయితే ఇది చూడండి సైజ్ పెద్దగా ప్రింట్ అవుతాయి. అదే ఇంకా పెంచుకున్నాం అనుకోండి ఇంకా తక్కువ డేటా మాత్రమే ప్రింట్ కావడం జరుగుతుంది. చూడండి పెద్దగా ప్రింట్ అవుతాయి పేపర్లో. మామూలుగా అయితే 100% ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో మీరు చూసినట్లయితే గ్రిడ్ లైన్స్ ప్రింట్ కావటం లేదు. మరి గ్రిడ్ లైన్స్ వ్యూ వరకేనా లేదంటే ప్రింట్ కూడా కావాలా అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ యొక్క గ్రిడ్ లైన్స్ ప్రింటింగ్లో కూడా వస్తాయి. జస్ట్ లైక్ మనం బార్డర్స్ పెట్టినట్లు. అట్లానే హెడ్డింగ్స్ ఇక్కడ వ్యూ వరకైనా ప్రింటింగ్లో కూడా కనిపించాలా అనేది ఇక్కడ ప్రింట్లో కూడా ఇచ్చి మనం చూసినట్లయితే చూడండి నెంబర్స్ వస్తున్నాయో, రో నెంబర్స్, కాలం నేమ్స్, ఆల్ఫాబెట్స్ అవంతా కూడా ప్రింట్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి. ఓకే, ఇట్లా మనం పేజ్ లేఅవుట్ని క్లియర్గా సెట్ చేసి ఆ తర్వాత ప్రింటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రింట్ అని ఇవ్వగానే క్విక్ ప్రింట్ అంటే డైరెక్ట్గా ప్రింటర్కి వెళ్ళిపోతుంది. ప్రివ్యూ చూసుకొని మీరు అక్కడ కూడా ప్రింట్ ఇవ్వచ్చు, లేదంటే ప్రింట్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ ఆల్ పేజెసా లేదంటే ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ప్రింట్ కావాలి, ఆ పేజ్ నెంబర్ ఫ్రమ్ 2 ఒక్కొక్కటి ఎన్ని కాపీస్ కావాలి అని ఇచ్చి మళ్ళీ మీరు ప్రింట్ అనగానే ప్రింట్ అవుతుంది. ఓకే,